ఏపీలో సినిమా అవార్డుల ప్రకటనపై ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫిల్మ్ డెవలప్మెంట్ అధికారులకు ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నంది అవార్డులకు సంబంధించి అధ్యయనం చేయాలన్నారు. ఏపీలో సినిమా టికెట్లకు సంబంధించి ఒకే జీవో ఉండేలా చర్యలు చేపట్టాలన్న మంత్రి కందుల దుర్గేష్ ప్రతిసారి సినిమాకో జీవో కాకుండా ఒకే జీవో ఉండేలా చూడాలంటూ దిశానిర్దేశం చేశారు. ఏపీలో కొత్త ఫిల్మ్ పాలసీపై చర్చించారు మంత్రి కందుల దుర్గేష్. నంది అవార్డుల్లో తమకు స్థానం కల్పించాలని పలువురు టీవీ ఆర్టిస్టులు మంత్రి దుర్గేష్ను కోరారు. వీరి అభ్యర్థనపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సినిమా పాలసీ, అవార్డులపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో సినిమా అవార్డుల ప్రకటనకు సర్కార్ సన్నద్ధమవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఫిల్మ్ డెవలప్మెంట్ అధికారులకు ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నంది అవార్డులపై అధ్యయనం చేయాలంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ ప్రభుత్వం కూడా ఈ నంది అవార్డులు ఇచ్చేందుకోసం అని చెప్పేసి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఏ విధంగా ఇస్తున్నారో అదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా నంది అవార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎఫ్డీసీ అధికారులకు మంత్రి ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చాడు. నంది అవార్డులకు సంబంధించి అధ్యయనం చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఏపీలో ఈ అవార్డులు ఇవ్వడం ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు 2014-19లో ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నంది అవార్డులను ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ల కారణాల వల్ల అవార్డ్స్ ఇవ్వకోకుండానే చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించలేదు. అంతేకాకుండా నేపథ్యం అయితేనేమి తర్వాత ఎన్నికలు ఆ హడావుడి ఈ నేపథ్యంలో ఈ నంది అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఈసారి నంది అవార్డులను మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి అధ్యయనం చేయాలని చెప్పి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే కాబట్టి వీరిద్దరితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి కందుల దుర్గేష్ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలకు సంబంధించి జీవోలు రెగ్యులర్ గా ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క విధంగా జీవోలు ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకే జీవో ఇచ్చే విధంగా ఏదైనా అవకాశం ఉందా అనే దాని మీద కూడా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించినటువంటి కూడా ఏపీలో కొత్త ఫిల్మ్ పాలసీని ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా చర్చ జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్.